మొన్న బూరెలు చేసినప్పుడు పచ్చిపప్పు మిశ్రమం అనేది మిగిలింది. దాంతో ఏం చేయాలనుకుంటున్నానో తెలిస్తే కామెంట్ చేయండి అన్నాను కదా! ఒకళ్ళైతే బొబ్బట్టు అని చెప్పి కామెంట్ చేశారు. అవునండి, బొబ్బట్టే చేశాను. ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఈసారి కొత్తగా సేమియా బొబ్బట్టు కూడా ట్రై చేశాను. మీలో ఎంతమందికి బొబ్బట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మైదా పిండిలో ఉప్పు వేసి నీళ్లతో చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కప్పు సేమియాని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 2 కప్పుల నీళ్ళని కూడా పోసి సేమియా అనేది ఉడికి అందులో ఉన్న నీళ్ళని ఇంకిపోయిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం అనేది వేసి సేమియా అనేది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమియా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి పొడి పిండితో కొంచెం ఒత్తుకొని అందులో ఈ సేమియా అనేది పెట్టి పిండిని క్లోజ్ చేసి చపాతీ పిండిలా పల్చగా చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు నూనె లేదా నెయ్యితో ఫ్రై చేసుకుంటే సేమియా బొబ్బట్టు అనేది రెడీ అవుతుంది. అలాగే పచ్చిపప్పు మిశ్రమంతో కూడా బొబ్బట్టు చేశాను. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.